హాయ్ అందరికీ నమస్తే. మనం ఇప్పుడు అలిపిరి మెట్లు మార్గం ద్వారా వెళ్తా ఉన్నాము పైకి తిరుమల కొండపైకి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి కొబ్బరికాయ కొట్టేసి ఇక్కడ నుంచి బయలుదేరడమే ఇంకా. సో మొత్తం 3350 మెట్లు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. మేము ఈవినింగ్ టైంలో 5 అంటే 4:30 అట్లా స్టార్ట్ అయ్యాము. ఈవినింగ్ టైంలో పెద్దగా అలో చేయరంట. 100 మందిని గ్యాదర్ చేసి పంపిస్తారంట. అది కూడా 7 గంటల లోపలైతేనే. 7 గంటల తర్వాత అయితే అసలు అలో చేయరంట. అది కూడా చిన్నపిల్లలకైతే అసలు అలో లేదని చెప్పేశారు. 12 సంవత్సరాలు దాటి ఉంటేనే అలో చేస్తారంట చిన్నపిల్లల్ని. అది కూడా 100 మందిని గ్యాదర్ చేసి గ్రూపులుగా పంపిస్తా ఉన్నారు. ఎందుకంటే లాస్ట్ టైం ఒక చిన్న పాప పైన పులి దాడి చేసింది కదా, అది దృష్టిలో పెట్టుకుని అధికారులు కూడా కొంచెం అలర్ట్ గానే ఉన్నారు. సో బాగుంది. మధ్యలో కూడా అట్లాగే పంపించేయకుండా మధ్యలో 2-3 చోట్ల అట్లాగే ఆపేసి గ్యాదర్ చేసి అందరూ గ్రూపులు వైజ్ గా పంపించమని ఆర్డర్స్ అంట. సో అలాగే చేస్తా ఉంటారు వీళ్ళు కూడా. ఇక్కడైతే నడక స్టార్ట్ చేసేసాము. మధ్యలో కూర్చుంటూ రెస్ట్ తీసుకుంటూ వెళ్తా ఉన్నాము. అయితే అన్నీ బాగానే ఉన్నాయి, ఇబ్బంది అయితే లేదు. మధ్యలో టాయిలెట్స్ ఉన్నాయి, తాగడానికి డ్రింకింగ్ వాటర్ బాగా వసతులు ఉన్నాయి. ఇబ్బంది అయితే ఏం లేదు, చాలా బాగుంది. నాకైతే ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఒక కొత్త ఫీలింగ్, ఏదో వేరే ప్రపంచంకి వచ్చినట్లు అనిపిస్తూ ఉంటుంది అనమాట. అంత బాగుంటుంది ఇక్కడ. సో నేను కొత్తగా ఛానల్ క్రియేట్ చేస్తా ఉన్నాను. ఇది నేను తిరుమలకు వచ్చి ఆయన సమక్షంలోనే ఛానల్ క్రియేట్ చేసి ఫస్ట్ తిరుమల తిరుపతి దేవస్థానం గురించే మనం వీడియో పెట్టాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాను. అందుకే ఇన్ని రోజులు దాదాపుగా 1 మంత్ నుంచి నేను వెయిట్ చేస్తూనే ఉన్నా. 1 మంత్ వెయిట్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి ఛానల్ క్రియేట్ చేసి తిరుమల తిరుపతి దేవస్థానం ఆపోజిట్ ఒక స్టెప్స్ పైన కూర్చొని క్రియేట్ చేసి ఈ వీడియోని అప్లోడ్ చేస్తూ ఉన్నాను. వీడియో కూడా కొంచెం అటు ఇటు ఉంటే అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కొంచెం ప్రాపర్గా వచ్చేటట్టు చూసుకుంటాను. నెక్స్ట్ మనం జర్నీ ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు అందరికీ, ఎలా ఉంటుంది మన జర్నీ అని చెప్పేసి. నా హోప్ అయితే వేరే ఉంది, అది సక్సెస్ అవుతుంది అనుకుంటున్నా. అది మీకు నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను ఏంటి ఎలా అనేది. ఒకవేళ మీరు ఏదన్నా సజెషన్ ఇవ్వదలుచుకుంటే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకోటి వచ్చేసి నా ఛానల్ని దయచేసి అందరూ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ సలహాల సూచనలు నాకు తెలియజేయండి. మీ సపోర్ట్ నాకుంటే మరిన్ని మంచి వీడియోలతో మేము ముందుకు వస్తూనే ఉంటాను. సో నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోతే, నేను తిరుమలకి బయలుదేరుతా ఉన్నాను కదా. ఓకే, ఈ మధ్యలో ఈ యానిమల్ ఒకటి కనిపించింది. దీని పేరేంటో నాకైతే పెద్దగా ఐడియా లేదు. మధ్యలో కనిపించింది, వీడియో తీసేసాను. సో దీని పేరేంటో మీకు ఏదైనా ఐడియా ఉంటే నాకు కామెంట్ చేయండి. సో మొత్తానికి అయితే ఒక కొండ ఎక్కేసాము, అంటే ఎత్తుగా ఉండే కొండ అయితే ఎక్కేసాము. బాగా చీకటి పడిపోయింది. చెప్పాను కదా, ఎక్కువ అలో చేయట్లేదు, బ్యాచ్గా వెళ్తా ఉన్నాము. మోకాల పర్వతం దగ్గర ఉన్నాము మేము ఇప్పుడు. మోకాల పర్వతం దగ్గరకు వచ్చేసాము. నాకు తెలిసి ఇంకెక్కడి నుంచి 1 గంట అనుకుంటున్నాను నేను. 1 గంటలో రీచ్ అయిపోవచ్చు. చాలా మంది మోకాల మీద నడుస్తున్నారు కదా, చాలా గ్రేట్ కదా. సో ఇక్కడ నుంచి దాదాపుగా అక్కడ వరకు ఎక్కుతారంట. అందుకైతే తిరుమలకి చేరుకున్నాం మేము. తిరుమల ఈ ఎలక్ట్రికల్ బస్సులు, ఈ ఫ్రీ బస్సులు తిరుమలలో ఎక్కడికైనా వెళ్ళచ్చు. సో నెక్స్ట్ దర్శనానికి వెళ్ళడానికి ప్లాన్ చేస్తా ఉన్నాం. నా దగ్గర టోకెన్స్ అయితే లేవు. మార్నింగ్ టైంలో కనుక ఉంటే టోకెన్స్ దొరికేవి. మనం ఈవినింగ్ టైంలో వచ్చాం కాబట్టి టోకెన్స్ దొరకలేదు. ఇక్కడ కూడా కొండపైన కూడా నీకు ఆ టైంలో ఎవరు అన్నారు. సో డైరెక్ట్గా వెళ్ళాలని నేను అనుకుంటా ఉన్నాను. సో ఇక్కడ స్టార్టింగ్ సర్కిలే ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది అసలు. ఇక్కడ ఫోటోషూట్ కూడా చాలా మంది వచ్చిన వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. సో దర్శనానికి వెళ్ళిపోదాం. ఇంకా దర్శనానికి చూడాలి, చాలా మంది 24 hours కూడా పట్టుద్ది అంటున్నారు టోకెన్ లేదు కనుక. మీరు ఎవరైనా వచ్చేటుకుంటే టోకెన్స్ ఉండేట్టు చూసుకోండి. నడిచి వచ్చేటుకుంటే మార్నింగ్ చూసుకోండి. సో అండర్ గ్రౌండ్ టౌన్ లోపల కనెక్షన్ ఉంది, ఇక్కడ నుంచి వెళ్దాం. సో ఇక్కడ నుంచి వెళ్ళిపోయి చాలా దూరం నడవాలనుకుంటా క్యూ లైన్ దగ్గరికి. క్యూ లైన్ దగ్గరికి ట్యాక్సీ కూడా అడుగుతా ఉన్నారు వీళ్ళు. అంత 30 రూపాయలు మనిషికి ఇస్తే మేము డ్రాప్ చేస్తాం. పెద్ద దూరమే ఉండదు, దగ్గరే ఉంటుంది. కాకపోతే కొత్త కాబట్టి కొంచెం చాలా దూరం ఏమో అని చెప్పేసి అనుకుంటారు. వాళ్ళు కూడా అట్లాగే అడుగుతారు అనమాట.
జీప్ వాళ్ళు అటు టాక్సీ వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు, మీ దగ్గర టోకెన్ ఉందా అని చెప్పేసి. కొత్త వాళ్ళు ఏమనుకుంటారంటే టోకెన్ ఉందా లేదని అడుగుతారంటే వీళ్ళు టోకెన్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారేమో అనుకుంటారు, కానీ అవి ఏమి కాదు. వాళ్ళు ఆ, మీకు టోకెన్ ఉంటే ఒక చోట, టోకెన్ లేకపోతే ఒక చోట ఉంటుంది కదా క్యూ లైన్, అక్కడ డ్రాప్ చేయడానికి. మొత్తానికైతే దర్శనం అయితే అయిపోయిందండి. చాలా కష్టపడ్డాం దర్శనం కోసం. వచ్చిన రోజు 12 గంటల క్యూ లైన్లోకి వెళ్తే నెక్స్ట్ డే మధ్యాహ్నం 12 గంటలకు టోకన్స్ ఇచ్చారు. టోకన్స్ చూసిన తర్వాత దిమ్మ తిరిగే షాక్ ఏంటంటే అక్కడ ఉంటాయి కదా కంపార్ట్మెంట్లు వేసేసారు. కంపార్ట్మెంట్లు వేసి నెక్స్ట్ డే 6 గంటల సాయంత్రం 6 గంటలకు అని చెప్పారు దర్శనము. సో ఏదో ఒకలాగా దర్శనం అయితే అయిపోయింది. కష్టపడి దర్శనం అయితే పెద్ద దర్శనం అయితే చేసేసుకున్న తర్వాత సో కొంచెం బయట చూసుకోవడానికి వచ్చాను. అట్లాగా స్వామివారి గాలిగోపురం ఉంటారు కదా, గాలిగోపురం దగ్గర ఉన్నప్పుడు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మనం నడిచి వచ్చిన కష్టం అంతా, వెయిట్ చేసిన కష్టం అంతా కూడా మర్చిపోయాను. అయితే అంత బాగా అనిపించింది, మంచి ఫీలింగ్. సో మనకి ఇక్కడికి వచ్చిన కాడి నుంచి వర్షం పడతానే ఉంది. చాలా బాగుంది అసలు, వర్షం పడుతున్నా అంత హైలైట్గా ఉంది అసలు. తిరుమలలో ఎందుకో ఇప్పుడు క్లైమేట్ చాలా చల్లగా ఉంటుంది. దర్శనం అయిపోయిన తర్వాత అన్నదాన సత్రానికి వచ్చేసాము. చాలా ఆకలిగా ఉంది. టేస్ట్ మాత్రం చాలా బాగా అనిపించింది. ఇక తినేసిన తర్వాత ఇంకా బయలుదేరడమే. బస్సు ఎక్కేసాము. మేము ఎక్కిన బస్సు ఎలక్ట్రికల్ బస్సు అండి. అది మామూలు బస్సు కంటే ఒక 20 రూపాయలు ఛార్జీ ఎక్స్ట్రా ఉంటుంది. మొత్తం ఏసీ ఉంటుంది, విండోస్ ఏమి ఓపెన్ కావు. తెల్లవారుజామున 5:30, 6 ఆ టైంలో బస్సు ఎక్కేసాము. నైటే వర్షం కూడా పడింది. సో ఫ్రంట్ సీట్ దొరికింది. చాలా బాగుంది జర్నీ. నేను ఫస్ట్ టైం ఎక్కిన ఎలక్ట్రికల్ బస్సు. చాలా బాగుంది, సేఫ్టీ కూడా ఫుల్ ఉంది, ఇబ్బంది అయితే ఏం లేదు. ఇక్కడ నుంచి బయలుదేరేసాము ఇంకా. సో నెక్స్ట్ ఎప్పటికి వస్తామో ఏమో. నేనైతే 5 years నుంచి అనుకుంటానే ఉన్నా, వెళ్ళలేకపోయాను. ఇప్పుడు కుదిరింది, అందుకే అంటున్నా మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏంటో అనేసి. ఇది చెక్ పోస్ట్ లాంటిది, చెక్ పోస్ట్ కూడా దాటేసాము. సో ఇక్కడ ఏముంది, లడ్డు తీసేసుకున్నాము. ఇక్కడ కొంచెం కాస్ట్ ఉంటాయి అన్నీ, మ్యాక్సిమం చాలా కాస్ట్ ఉంటుంది. నేను అందుకే మ్యాక్సిమం కొనలేదు, డబ్బులు పెద్దగా లేవు కాబట్టి. సో మెట్ల మార్గం ఎండ్ అయ్యే ప్రదేశం ఇది. 3350 మెట్లు ఎండ్ ఉంటుంది కదా, అక్కడ కనిపిస్తుంది కదా, అదే ఎండ్. అక్కడికి 3000 చిల్లర మెట్లు కంప్లీట్ అయినట్టు. లొకేషన్ అయితే చాలా బాగుంది కదా అసలు. నాకైతే అసలు వేరే ఫీల్ అంతే, ఇది మాటలు చెప్పలేదు, గూస్ బంప్స్ లాగా వచ్చేసాయి నాకైతే. ఎంత బాగుంటుంది అయ్యింద్రా బాబు అని చెప్పేసి. చాలా బాగుంటుంది. మీరు కూడా చాలా మంది వచ్చి ఉంటారు. సో బస్సు కూడా చాలా బాగుంది. పెద్ద శబ్దం అయితే ఏం రావట్లేదు, చాలా చల్లగా కారులో వెళ్తున్న ఫీల్ వచ్చింది నాకైతే. అయితే ఈ బస్సులో ఏంటంటే విండోస్ ఓపెన్ కావు కాబట్టి డ్రైవర్ ఎక్కే ముందే చెప్పేసాడు అందరికి, ఎవరికైనా వామిటింగ్ వచ్చేవాళ్ళు ఉంటే దయచేసి ఇక్కడ కవర్స్ పెట్టాను, కవర్స్ తీసుకెళ్ళండి, బస్సులో మాత్రం వామిటింగ్ చేసుకోవద్దు, ఎందుకంటే పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్గా ఉంటుంది కాబట్టి దయచేసి ఆ పని చేయమని చెప్పేసి అన్నారు. సో మొత్తానికైతే అలిపిరికి వచ్చేసాము. బోర్డు పైన చూసారా కదా మీరు, ఓం నమో వెంకటేశాయ పునర్దర్శన ప్రాప్తిరస్తు. సో అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. దయచేసి నలుగురికి నా ఛానల్ రికమెండ్ చేయండి. ఇక మీదట మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. జై హింద్.